వికారించుకుంటారు. ఆ విషయం మనోనికి తెలియదు పాపం. కొంతమంది ఏమో అరవింద్ అంటారు, కొంతమందో అరగుండు అరవింద్ అంటారు. ఇక నిజామాబాద్ లాంటి ప్రాంతంలో అయితేనేమో సైకో అరవింద్ అని కూడా అంటారు. కానీ ఆ విషయం మనోనికి తెలియదు పాపం. తెలియక బలుపుతోని అహంకారంతో ఇక మొత్తం ఆయన సామ్రాజ్యమైనట్టు తెలంగాణ ప్రజలంతా ఆయనకు బానిసలుగా, లేకుంటే రాజకీయ పార్టీలంతా ఆయనకు బానిసలుగా, ఈయననేమో మిగిలిన దొర అంటాడు. నాకు తెలిసి ఇలా ఈ రోజుల్లో దొరలు ఎవరు అట్లా మాట్లాడతలేరు, వాళ్ళు కామన్ అయిపోయినారు. ఈయనకు 100 రేట్లు ఉంది ఆ బలుపు, 100 రేట్లు. బిడ్డ నీ కొవ్వు నువ్వు డైట్ చేస్తావేమో, డైట్ లేకుండానే నీ కొవ్వు కరిగిస్తాం, గుర్తుపెట్టుకో. నీ డైట్ అవసరం లేదు, డైట్ లేకుండా నీ కొవ్వు కరిగే రోజు వస్తుంది. ఏం మాటలు అది, ఏం అహంకారం, కొవ్వెక్కి బలుపు అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడదాం. మాకు తిట్టరాదా? ఏం రా అరవింద్, బేవకూబ్, యూజ్లెస్ ఫెలో, అరేయ్ ఒరేయ్ అయ్యా గియ్యా మాట్లాడరాకనా మాకు? మిస్టర్ అరవింద్, నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో మేము అదే గడ్డ మీద పుట్టినావు. పార్లమెంట్ మెంబరు నువ్వు వార్డు మెంబర్ కాడ అధ్వానం మాట్లాడుతున్నావు. ఏం సంస్కారమే అనేది? ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ కింద ఇట్లా లేదు. ఇట్లాంటి చిల్లరగాళ్ళు అందరూ వచ్చినాక రాజకీయాలు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడన్నా కొత్తోడు రావాలంటే భయపడుతుండ్రు, ఎందుకంటే ఈ చిల్లర మాట్లాడుతుండ్రు, మాటలన్నీ చిల్లర అయిపోయినాయి, చేతలు లేదు. పసుబోర్డు తెస్తా అని చెప్పినావు, పసుబోర్డు తెచ్చినావా? ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. పసుబోర్డు తెచ్చుకొని ఓట్లు వేసినావు, ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. నువ్వు గెలిచిన దాని మీద మాట్లాడవా అంటే ఉత్తగానే గిల్లి కంచెం పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని నోటుకొచ్చినట్టు మా కేటీఆర్ గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు, మా హరీష్ రావు గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు. బల్బు మామూలుగా లేదు. బల్బు అంటే అసలు బల్బుకి కేరా పడ్డాస్ ఇవ్వడంటే ఇట్లాంటివన్నీ చూపించాలి. ఇట్లాంటివన్నీ కేరా పడ్డాస్, బల్బు అహంకారం, నోటి దూల అడ్రస్ ఎవరిని చూపించాలంటే అరవింద్ని చూపించాలి. రిపోర్టర్లను పట్టుకొని, జర్నలిస్ట్లను పట్టుకొని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉండు. రిపోర్టర్ల మీద అసభ్యంగా మాట్లాడినటువంటి మాటలను మా నాయకులు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు గారి పైన మాట్లాడినటువంటి అసభ్యపు మాటలను వెనక్కి తీసుకోవాలి, వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా మాకు మాట్లాడరాకని కాదు, నోటికి వచ్చినట్టు మాకు కూడా మాట్లాడచ్చు అరవింద్. ఎందుకంటే గురవింద అనుకుంటుందట, దాని కింద నలుపు ఉంటుంది, అది ఎరగది, మందికి నీతులు చెప్తుంటుంది. ఇలా నీతులు చెప్తున్నావు, నీ చరిత్ర ఎవడు తెలియదా? నీ చరిత్ర ఎవడు తెలియదు? అయ్యను కూడా అవమానించినటువంటి చరిత్ర నీది. తండ్రి అంటే ఎవరికైనా సంస్కారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. నీ అయ్యను కూడా అవమానించి వేరేటోళ్ళ అయ్య గురించి మాట్లాడే నైతిక ఎక్కడదా నీకు అరవింద్? ఎవడు మాట్లాడతాడంటే విలువలు లేనోడు, సమాజంలో సభ్యత లేనోడు, సంస్కారం లేనోడే ఇంకోళ్ళ అయ్య గురించి మాట్లాడతాడు. నీ అయ్య గురించి మాట్లాడి నీ అయ్యని ఇష్టపడి ఉంటే నీ అయ్య ఐడియాలజీలో పనిచేస్తే ఇంకో వాళ్ళ అయ్యల గురించి మాట్లాడు, ఎందుకంటే నీ అయ్య లేడు. వాస్తవంగా చెప్తున్నా, డి శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా అపారమైనటువంటి గౌరవం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా చాలా గౌరవంగా మాట్లాడేది. మేము తెలంగాణ ఉద్యమంలో ఆయనతో మేము 2-3 సార్లు పోయి మెమరాండం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ వదిలేస్తే మా పార్టీకి వస్తే మేము గౌరవించి రాజ్యసభ మెంబర్ చేసినాం. ఆ విశ్వాసం కూడా లేని విశ్వాసఘాతకుడు కదా నీవు. కుక్కకు విశ్వాసం ఉంటుంది, నీకు లేదు. మీ అయ్యకు ఆ పార్టీ వదిలేస్తే నువ్వేమో మీ అయ్యనేమో, మీ నాయన డి శ్రీనివాస్ గారేమో కాంగ్రెస్లో ఉన్నాడు, నువ్వేమో బీజేపీలో ఉన్నావు. అంటే నీ అయ్యే ఐడియాలజీ నీకు లేదు. అంటే నీకు సంస్కారం లేదు. నీకు సంస్కారం ఉంటే నువ్వు ఆయనతో ఉండాలి, ఐడియాలజీలో పనిచేయాలనుకుంటే. నీకు సంస్కారం లేనివాడివి నువ్వు ఇంకో అయ్యల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి
రెండవది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వస్తే రాజ్యసభ మెంబర్ చేసి చాలా అద్భుతంగా గౌరవించుకున్నాం మేము. డి శ్రీనివాస్ అనేటువంటి స్వర్గీయ డి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి లేకపోతే అసలు నువ్వెవడు, నీ బతికేంది? రోడ్డు మీద అమాయకుడివి, అనామకుడివి. డి శ్రీనివాస్ గారు పాపం ఆయనను కించపరచడని కాదు, నీ చిల్లర చేష్టలు చెప్తున్నా నేను. నువ్వు ప్రెస్ వాళ్ళ మీద మాట్లాడినటువంటి మాటలు, మా నాయకుడు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మాట్లాడినటువంటి మాటలకు నేను వివరణ ఇస్తున్నా. ఎందుకంటే చిల్లర మాటలు బంద్ చేసుకో. పార్లమెంటు మెంబర్కి చిల్లర గలం పంపద్దు అంటున్నా నేను. గీట్లనే వార్డు మెంబర్లను చేయాలి ఇట్లాంటి కొడుకులా. సైకోలు కదా, సైకో తీరుగా ఏదో అహంకారం, ఎంత కొవ్వెక్కి మాట్లాడుతున్నావు నీ మాటలు చూస్తే. ఎవరైనా వీడియో చూస్తే ఎంత బలుపు ఉన్నది వీనికి అనుకోవాలి, అట్లుంది నీ మాట. అర్థమవుతుందా? వీడియో చూపిస్తాను నేను. ఎంత బలుపు అంటే అసలు మనిషి అనే వాడికి గింత బలుపు ఉండనే వద్దు అసలు. నీకు నీ చరిత్ర పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బీఫాములు అమ్ముకుని డబ్బులు ఇస్తే కానీ, సూట్ కేసులు ఇస్తే కానీ బీఫామ్లు ఇవ్వలేనటువంటి చరిత్రనే ఇది. మీ అయ్య పేరు చెప్పుకొని, ఇది నేను చెప్పలే. జలీల్ కాల్ అనేటువంటి విజయవాడలో ఉన్నటువంటి మాజీ తెలుగుదేశం శాసనసభ్యుడు అనుకుంటా, బహుశా తెలుగుదేశంలో ఉన్నాడు అనుకుంటా ఆయన మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేస్తున్న మిస్టర్ అరవింద్. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఉండదు అది వేరే విషయం. కృతజ్ఞత లేనోనికి చిత్తశుద్ధి ఎందుకు ఉంటుంది? ఉండదు. సంస్కారం లేదు. ఒకవేళ నీకు ఓపుకుంటే, వాడోడు ఈడోడు ఉంటారు కదా నీ దగ్గర చెంచగాళ్ళు, వాళ్ళకి చెప్పైనా 2004లో బీఫాములు ఇచ్చేటప్పుడు సూట్ కేసులు తీసుకున్నటువంటి ఆరోపణలు చేసినటువంటి జలీల్ ఖాన్ స్టేట్మెంట్ తీసి, పాత పేపర్లు తీసి చదువుకో. ఒకవేళ నన్ను పంపించమంటే నా దగ్గర ఉండే నేను పంపిస్తాను నీకు. అది నీ చరిత్ర. అలాంటి చరిత్ర ఉన్నోడు కేటీఆర్ గారి మీద మాట్లాడితే నీకు నైతిక హక్కు ఉందా? నాకు అర్థం కాదు. కానీ కేటీఆర్ గారు ఉద్యోగం వదిలేసి, ఉద్యమం చేసి, జైలుకు పోయి కేసులు పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో తన వంతు భాగస్వామ్యమైండు. మాలాంటి వాళ్ళందరికీ ఒక మార్గదర్శకం కేటీఆర్ గారు. నువ్వే వాళ్ళకు మార్గదర్శకం? గుట్కా గాళ్లకు, పాన్పరాగ్ గాళ్లకు, సైకా గాళ్లకు నువ్వు మార్గదర్శకం. నీ మాటలు ఇన్నోడు గట్టే పోతాడు. కేటీఆర్ గారి, హరీష్ రావు గారి గురించి పోల్చుకునే స్థాయి అనేది వాళ్ళ గోటికి కూడా సరిపోవు నువ్వు. ఎందుకంటే ఉద్యమంలో నేనే చూలే నీ ముఖం ఎన్నడు. 14 ఏళ్ళ ఉద్యమంలో నేనే చూలే నీ ముఖం. అచానకు నీ అయ్య పేరు చెప్పుకొని వస్తే నువ్వు ఎంపీ అయినావు. ఎంపీ అయినప్పుడు ఏం చేయాలి? ఈ రాజ్యసభలో నిన్ను పార్లమెంటుకు పంపితే ఒక్కరోజన్న పార్లమెంటు సమస్యల మీద, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడినావా అరవింద్? బాగా మాట్లాడుతున్నావు. ఈ తెలంగాణలో రైతుల గురించి మాట్లాడినావా? తెలంగాణలో కాళేశ్వరం గట్టి పొలాలన్నీ ఎండబెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినావా? నీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈటల రాజేందర్ గారికి సోయి ఉంది కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి కాళేశ్వరంతో నీళ్లు నింపి పొలాలకు నీళ్ళు ఇవ్వాలని ఈటల రాజేందర్ గారు అన్నారు. నువ్వేమంటున్నావు? ఎందుకంటే నీకు తొత్తుగా ఉండడం అలవాటు కాబట్టి నువ్వు హరీష్ రావు గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇలా నీ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అరే బేవకూఫ్ అని అనరాదా నాకు? నువ్వు మాట్లాడుతున్నావు కదా, అరే బేవకూఫ్ అని నేను అనరాదా? కానీ నీలాంటి సంస్కారహీనులకు, నాలాంటి సంస్కారవంతంగా 24 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా మా నాయకుడు ఇదే వేదిక మీద నేను చెప్తా ఉన్నాం, మా పార్టీలో ఎవరైనా అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడితే మా నాయకులు కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి వేదికల మీద, ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లలో వేదికల మీద అసభ్యకరమైనటువంటి మాటలు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడొద్దని మాకు వార్నింగ్ ఇచ్చిండు.
మేము ఆయన పెంచినటువంటి మొక్కలం. నీలాంటి కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోల్చుకోలేం, మాతోని కూడా పోల్చుకోకు. నువ్వు హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి బేవకు అరే నీ అయ్య పేరు చెప్పుకొని, ఆయన అయ్య పేరు చెప్పుకొని రాలే, తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చిండు. అయ్య పేరు చెప్పుకొని పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి చరిత్ర నీది అరవింద్ అంటున్నా నేను, మాది కాదు. ఎప్పుడు మాట్లాడకట్లా. బీజేపీ ఏమో ధర్మం, దేశం, ధర్మం, వందే మాతరం పెద్ద పెద్ద డైలాగ్ కొడతాడు మోడీ. ఇక ఆ సోకాజ్ మాటలు పట్టుకొని మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. ఈడ దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడేటువంటి నాయకులు గివేనా మీ మాటలు? మీ పార్లమెంట్ మెంబరు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులే ఇట్లా మాట్లాడితే అసలు రోడ్ల మీద మామూలుగా పని చేసుకొని సామాన్యుడు ఏం మాట్లాడాలి అంటున్నాం. మానవుడు, సామాన్యుడు, కామన్ మ్యాన్ ఇలాంటి మాటలు మాట్లాడడం మానేసిండు ఒరిజినల్గా. ఈ నాయకులు మాట్లాడడం వల్ల ఇదేదో ప్యాషన్ అనుకుంటారు, ఇది కొత్త లాంగ్వేజ్ అనుకుంటున్నారు. నిజంగా ఇదేదో కొత్త లాంగ్వేజు. ఇంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడాలంటే కొద్దిగా వెనక ముందు ఆలోచించేవాళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడడానికి వెనక ముందు ఆలోచించేవాళ్ళు. అరే వీళ్ళు చదువుకున్నారు, జల సూటు బూట్ వేసుకున్నాడు, వినుముగడ మాట్లాడితే మనం తక్కువైపోతామేమో అని అనుకుందరు. ఇలా వీడే సూట్ బూట్ వేసుకొని మంచిగా లాల్చా పైజాములు వేసుకొని కండువాళ్ళు కప్పుకొని చిల్లర భాష మాట్లాడుతుంటే ఇదే ప్యాషన్ భాష ఏమో అని కామన్ మ్యాన్ అనుకుంటుండు. మిమ్మల్ని చూసి సమాజము బాగుపడు కాదు, ఖరాబ్ అయిపోతుంది. మీలాంటి ద్రోహులను తెలంగాణ కాదు దేశాన్ని వదిలేలా తరిమి కొట్టాలి. అలాంటి ద్రోహులు మీరు, దేశం పేరు, ధర్మం పేరు, మతం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి మీరు దేశం దాటేదాకా తన్ని తరమాలి. లాంగ్వేజ్ మార్చుకో, బాడీ లాంగ్వేజ్ మార్చుకో. చదువుకోనవాడు కూడా చాలా అద్భుతంగా, సంస్కారంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నువ్వు ఏం చదివినావు నాకు తెలియదు. సంస్కారహీనుడి కంటే అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నావు. గింత సంస్కారహీనంగా మాట్లాడేటువంటి నీకు ప్రజలు, నిన్ను గెలిపించుకున్నటువంటి ఓటర్లు డెఫినెట్గా బుద్ధి చెప్తారు. అర్థమవుతుందా? డెఫినెట్గా బుద్ధి చెప్తారు. ఇగో ఒకసారి వినిపిస్తాయి అన్నమాట. వినాలి చెవులు. ఆ కౌన్సిలర్కి గెలవనోడి గురించి అడగకరా నాకు. కౌన్సిలర్ గెలవనోడు ఏమడుగుతారా నన్ను? రేవంత్ ఒక్క నిమిషం. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలి చెవులు. ఆ కౌన్సిలర్కి గెలవనోడి గురించి అడగకరా నాకు. అయితే కౌన్సిలర్ల గెలవని వాళ్ళ గురించి ఏం మాట్లాడుతా అంటాడు. వాస్తవంగా అసలు ఇట్లా మాట్లాడుతున్నాడు బేవకు కదా. ఒక పార్లమెంట్ మెంబర్ అంటే ఢిల్లీ స్థాయిలో రాజధానిలో ఉండి మాట్లాడేటువంటి భాష ఎట్లుండాలి? నీలాంటిని చూసి కాబోయే యువత, రాజకీయాల్లోకి వచ్చేటువంటి యువత, చదువుకున్న వాళ్ళు ఒక మోడల్గా తీసుకోవాలి. ఎంపీ అంటే, పార్లమెంట్ మెంబర్ అంటే వార్డు మెంబర్ లాగా చిల్లరగా మాట్లాడదు. వార్డు మెంబర్లు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. నీలాగా వరేయ్ తురేయ్, నీ అయ్యా, నీ గియ్యా, బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుకో అరవింద్. నీ ఆయుషాలు, నీ ఆటలు పోనీలే అని వదిలేస్తున్నాం. మాకు మాట్లాడరా కాదు, పండబెట్టి తొక్కుతాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? మా నాయకుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నీకు దమ్ముంటే 8 ఎంపీలు గెలిపించిర్రా, ఏం చేసినావు చెప్పు? నీ నియోజకవర్గంలో కళ్ళు మూసుకొని నోటికి గడగడ పలానా పని చేసినావు ఒక 10 పనులు చెప్పు. 10 పనులు చెప్పవా నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే? ఏం లేదు, వచ్చే ఫ్లైట్ దిగే ఫ్లైట్ ఎక్కాలి, స్టైల్ కొట్టాలి. తమాషాలు అయిపోయినాయి. భాష, తెలంగాణ భాషని వక్రీకరిస్తుండ్రు మీరు, తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తుండ్రు. ఇలాంటి నీచులు, ఇలాంటి నికృష్టులు, ద్రోహులు, ఇలాంటి అహంకారంతో మాట్లాడేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో పనికిమాలిన వాళ్ళు నా దృష్టిలో. ఇప్పటికైనా సంస్కారంతో మాట్లాడు. సంస్కారంతో మాట్లాడితే బిడ్డ తాట తీస్తాం, గుర్తుపెట్టుకో.
సంస్కారంతో మాట్లాడకుంటే తాట తీస్తాం బిడ్డ. మీ చరిత్ర ఏందో తెలుసుకొని మాట్లాడుండ్రి. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకున్న ప్రసక్తి లేదు. మా నాయకులను కించపరిచే విధంగా చేతనైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ మీద విద్యార్థులు అరుగోస పడుతూ ఉన్నారు. అరవింద్ ఒక్క రోజైనా మాట్లాడినావా? నువ్వు ఒక్క రోజైనా ప్రభుత్వం మీద మాట్లాడినావా? రైతు పొలాల కోసం ఒక్క రోజైనా మాట్లాడినావా? రైతు ఆత్మహత్యల గురించి ఒక్క రోజైనా మాట్లాడినావా? ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలలో 150 మంది పైగా విద్యార్థులు చనిపోయినారు. ఒక్క రోజున ఖండించినవా? నీ ముఖానికి అడుగుతున్నా నేను. 1000కి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో పడ్డారు. ఒక్క రోజైనా మాట్లాడినవా? ఖండించినవా? ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతావు మా గురించి? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందే మేము కదా, 20,000 కోట్లు ఇచ్చినాం మేము. ఎవడైతే ఇయ్యాలో గాళ్ళ గురించి మాట్లాడు, మా గురించి మాట్లాడకు. అది మాట్లాడకుండా ఏదో ప్యాషన్ కోసం 3 ఉత్తాయి 2 కొత్తవి మాట్లాడి మీడియాలో ఆ రోజు వార్తలలో సంచలనాల కోసం, పేపర్లలో హెడ్లైన్ల కోసం నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీ నోటి దూల ఉంటే బయట పోయి తీర్చుకో. మా నాయకుల మీద మాట్లాడితే బిడ్డ తస్మాత్ జాగ్రత్త. ఇది మంచిగా చెప్తున్నా నీకు. తస్మాత్ జాగ్రత్త. నీ భాష మార్చుకో. నీకు గుండు మీద ఎంటికలు లేక మైండ్ దొబ్బి చిప్పు దొబ్బింది. అందుకే నీకు ఏం మాట్లాడాలని అర్థమవుతలేదు. నీకు ఎంటికలు లేక నెత్తిపైన చిప్పు దొబ్బి నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ ఉన్నావు. మేము కూడా మిస్టర్ అరవింద్, నేను కూడా అద్భుతంగా మాట్లాడగలుగుతా. తెలుగు సాహిత్యంలో బూతులు మాట్లాడగలుగుతా. కానీ మా పార్టీ సంస్కారం నేర్పింది, మా పార్టీ సభ్యత నేర్పించింది. మిగిలిన పార్టీలు ఏం నేర్పుతున్నాయో నాకు తెలుస్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏ లీడర్ చూసినా ఈ రాష్ట్రంలో ఎవడు సంస్కారంగా మాట్లాడతలేదు. నేను 3 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నోటికి వచ్చినటువంటి బూతులు మాట్లాడు. ఈ సంస్కారహీనులకు సమాజమే, తెలంగాణ సమాజమే సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఓట్లతో చెప్తారు బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి, మళ్ళీ ఒకవేళ మాట్లాడితే డెఫినెట్గా దానికి తగ్గట్టు పరిష్కారం ఉంటుంది. ఇప్పటికైనా అరవింద్ సంస్కారంతో, సభ్యతతో మాట్లాడాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే నీ గెలిపించిన నీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేయి. తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్ తీసుకురా, వాటి మీద మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల మీద 75 సార్లు ముఖ్యమంత్రి పోయిండు, 75 పైసలు తీసుకురాలే, దాని మీద మాట్లాడు. మా కేసీఆర్ గారి గురించి, తెలంగాణ తీసుకొచ్చినటువంటి జాతిపితనే కేసీఆర్ గారు కనుక తెలంగాణ తేకపోతే నీకు పదవి లేదు, నీ దోస్తుకు కూడా పదవి లేదు. గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి గారు నువ్వు దోస్తులు కదా, నీకు పదవి లేదు, నీ దోస్తుకు కూడా పదవి లేదు. ఇప్పుడున్న నీ 8 మంది ఎంపీలకు పదవులు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా పదవులు లేవు. కేసీఆర్ గారు మీకు పెట్టినటువంటి భిక్ష. కేసీఆర్ గారిని ఎవరైనా తిడితే పురుగుల పడ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను కోరిక తీర్చుకోవడంతో పాటు తన మంత్రుల కోరికలు తీర్చడానికి